బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరు కానున్నారు. రేపు రావాలని సిట్ ముగ్గురికి సమాచారం ఇచ్చింది. అయితే బీజేపీ ఎంపీలు సమయం కోరారు. ఈ నెల 22న వస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15 నుంచి ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ఆధారాలు సేకరించింది. బీజేపీ నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించింది. బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న ప్రభాకర్ రావు బీజేపీ నేతలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని భుజంగరావుకు చేరవేశారు. ఆయన ఆ సమాచారాన్ని బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నేతలకు పంపినట్లుగా సిట్ గుర్తించింది. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, అదేవిధంగా రఘునందన్ రావు ఈ ముగ్గురి ఫోన్లు కూడా ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరు కాబోతున్నారు. ఈ ముగ్గురు కూడా రేపు సిట్ కార్యాలయానికి రావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మరి ఈ ముగ్గురు నేతలు కూడా రేపు సిట్ ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతల ఫోన్లు ట్యాప్ అయిన నేపథ్యంలో వారి సాక్షుల వాంగ్మూలం కూడా ఈరోజు సిట్ సేకరించింది. అందులో భాగంగానే మరోపాటి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్తో పాటుగా ఇటు మరో ఎంపీ రఘునందన్ రావుల ఫోన్లు కూడా ట్యాప్ అయిన నేపథ్యంలో వారి వాంగ్మూలం కూడా సేకరించేందుకు సిట్ రేపు హాజరు కావాలంటూ కూడా వారికి చెప్పిన పరిస్థితి. అయితే వారు కొంత సమయం కావాలి, 22న హాజరవుతామని చెప్పి బీజేపీ నేతలు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కీలకంగా ఉప ఎన్నికల సందర్భంలో కావచ్చు, ఇటు సాధారణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా మా ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ కూడా వారు గతంలో కూడా రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవిందులు కూడా బహిరంగంగా అనేక అంశాలపైన వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇప్పటికే ప్రణీత్ రావు విచారణ, ఇటు ప్రభాకర్ రావు విచారణ సుదీర్ఘంగా చేసినటువంటి సిట్ బృందం కొన్ని కీలక ఆధారాలను ప్రణీత్ రావు ఉన్నటువంటి ఫోన్లో డేటా ఆధారంగా సేకరించింది. 600 నెంబర్లను ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్ కీలకంగా రాజకీయ నేతలు, వారి సన్నిహితులు, వారి కుటుంబ సభ్యులు, ఎన్నికల సమయంలో వారికి సహకరించినటువంటి అంటే ఆర్థికంగా సహకరించినటువంటి వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ అయినట్లుగా గుర్తించింది. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు పెద్ద ఎత్తున ట్యాపింగ్కు గురయ్యాయి. ఎన్నికల సందర్భంలో వారికి అంటే వారి కుట్రలో, రాజకీయ కుట్రలో భాగంగా వారి నిఘా పైన, వారి కదలికల పైన నిఘా పెట్టేందుకే ఇటు ప్రభాకర్ రావు అండ్ టీం కూడా పనిచేసినట్లుగా కీలక ఆధారాలు ఇప్పటికే సిట్ సేకరించింది. అందులో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఈటెల రాజేందర్, ఇటు ధర్మపురి అరవింద్తో మరో ఎంపీ రఘునందన్ రావు వీరు ఉప ఎన్నికల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున మనం చూసాం. హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించిన కావచ్చు, ఇటు మరో రఘునందన్ రావుకు సంబంధించినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల సందర్భం కూడా పెద్ద ఎత్తున ఆర్భాటాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇటు మరోవైపు పోటాపోటీగా హోరాహోరీన జరిగిన సందర్భం. అయితే బీఆర్ఎస్ రాజకీయ కుట్రలో భాగంగానే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన సంచలన ఆరోపణలు ఈ కేసులో వచ్చిన నేపథ్యంలో సిట్ వద్ద ప్రణీత్ రావుకు సంబంధించిన ఫోన్లో కూడా డేటా క్లియర్గా రాజకీయ నేతలతో పాటుగా వారి కుటుంబ సభ్యులు, వారికి ఆర్థికంగా సహకారం అందిస్తున్నటువంటి సన్నిహితుల నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో వారి సాక్షుల, వారి యొక్క స్టేట్మెంట్ అనేది కీలకంగా మారనుంది. ఈ రోజు కూడా కాంగ్రెస్ సంబంధించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ గౌడ్ల ఫోన్ల వారి స్టేట్మెంట్ కూడా సిట్ సేకరించిన పరిస్థితి ఈరోజు. రేపు విచారణకు రమ్మన్న నేపథ్యంలో వారు కొంత సమయం అడిగారు. 22న వారు వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వారంలో కొంత రాజకీయ కుట్రలు జరిగినాయి, ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున కుట్రలు జరిగాయని సంచలన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు కీలకంగా ఆధారాలను ముందుంచి సిట్ విచారించనుంది. సాక్షుల ఆధారం, పొలిటీషియన్కి సంబంధించినటువంటి రాజకీయ ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం కూడా ఈ స్టేట్మెంట్ని ముందుంచి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను కీలకంగా ఈ కేసులో వారిని విచారించనుంది. విచారణ అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. ఇటు బీజేపీ నేతలు, రాజకీయ నేతలతో పాటుగా బిజినెస్ మెన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయిన నేపథ్యంలో రాజకీయ నేతల సాక్ష్యాల వాంగ్మూలం సేకరించిన అనంతరం వ్యాపారకు సంబంధించినటువంటి బిజినెస్ మెన్ల స్టేట్మెంట్ కూడా సిట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ సాగర్, అయితే ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఇప్పుడు ఈ ముగ్గురు ఎంపీలను కూడా విచారణకు రమ్మంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఆ విచారణ ఎఫెక్టే అనుకోవచ్చా?
ఎస్ రేఖ, ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూసాం ఇప్పటికీ 3 సార్లు సిట్ ప్రభాకర్ రావుని విచారించింది. నిందితులు ఈ కేసులో A2, A3, A4, A5గా ఉన్నటువంటి మిగతా ఎస్ఐబిలో పనిచేసినటువంటి టీంకి సంబంధించినటువంటి బృందానికి సంబంధించిన మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగా కూడా విచారించింది. అయితే ప్రధానంగా ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా విచారించిన నేపథ్యంలో సాక్షుల విచారణ తీసుకున్న అనంతరం కూడా ప్రభాకర్ను మరోసారి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.